రోజు కంప్లీట్ మ్యాన్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీలో కోప సౌందర్యం గురించి చెప్తున్నారు. చూద్దామండి. మనకి రామాయణం, భారతం, భగవద్గీత అన్నీ తెలుసు అనుకుంటామండి. కానీ అవి చదువుతూ ఉంటే మనకి తెలియని విషయాలు తెలుసు అనుకున్న భ్రమ నుండి ఎన్నో తెలియచేస్తూ ఉంటాయి. ఇప్పుడు పత్రిజీ గురించి అందరం పత్రిజీ చాలా గ్రేట్ యూనివర్సల్ మాస్టర్ అనుకుంటున్నాం. కానీ పత్రిసర్ గురించి ప్రతిదీ తెలియటం మాత్రం ఎంతమందికి తెలుసు? సో పత్రిజీ అనే ఒక బుక్ కూడా మనం ఆడియో చేయటం జరిగింది. దానిలో కూడా ఆయన జననం దగ్గర నుండి చాలా విషయాలు తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఈ కంప్లీట్ మ్యాన్లో కూడా మనకి తెలియని కోణాలు, తెలియని విషయాలు చాలా మనం పత్రిసర్ గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ పుస్తకం, ఈ జ్ఞానం మనం పంచుకునే అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. పత్రిసర్ పరమ కోపిష్టి అని ఓ విమర్శ ఉంది. వీలైనప్పుడల్లా కొంతమంది పిరమిడ్ సొసైటీ సభ్యులు సైతం ఆయనకు కోపాసమన ఆవశ్యకత గురించి పరోక్ష సూచన చేస్తుంటారు. గురువు ఎప్పుడైనా గానీ సాత్వికంగా, అనునయంగా చెప్పాలి కదా అని పలువురి గట్టి వాదన. ఈ విధంగా మాట్లాడే వాళ్ళంతా నాకు సంప్రదాయవాదులుగానే అగుపిస్తారు. గురువులు ఏ రూపంలో చెప్పినా అది అమృత తుల్యమే, అత్యుత్తమ సందేశమే. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోకుండా నికార్సైన కోపంలోని సౌందర్యాన్ని ఆస్వాదించకుండా భయ విహ్వలులైన దూరంగా జరిగిపోవటం విచారకరం. అలాంటి పిరికి వాళ్ళ విషయంలో మనం చేయగలిగింది అనుకొని పెదవులు చప్పరించడమే. నేను మొట్టమొదటిసారి స్నేహితుడైన తిరుపతి మాస్టర్ ఎంఎంఎన్ స్వామి ద్వారా హోటల్ భీమాస్లో పత్రిసర్ను చూడబోయినప్పుడు ఆయన మాట్లాడుతూ మాంసం తింటారా అని అడిగారు. తింటాను అని జవాబిచ్చాను. అంతే. ఒక్కసారిగా ఆయన ఉగ్రుడయ్యారు. ముఖం జేవిరించింది, రక్తనాళాలు పొంగాయి, ఒళ్ళు కంపించింది, గదిలోని ఏసీ కూడా వేడెక్కింది. మనుషులు పీకలు కోసి నెత్తురు గ్లాసులు పట్టి త్రాకండి అంటూ అరిచారు. వృక్ష కణాలకు జంతు జీవ కణాలకు తేడా ఏముంది? ఒక పత్రహరితం అంటే క్లోరోప్లాస్టిలు తప్ప అంటూ నా సైన్స్ పాండిత్యాన్ని ప్రదర్శించబోయాను. ఆయన వెంటనే షటప్ అని గది గోడలు అదిరిపడేలా అరిచారు. ఎలాగో తమ్మాయించుకుని ముందు ధ్యానం చేయండి అంటూ మేడం స్వర్ణమాల పత్రి గారి వైపు చూపారు. ఆ విధంగా నా తొలి ధ్యానోపదేశి మేడం స్వర్ణమాల పత్రి అయ్యారు. తరువాత మాంసభక్షణ తీవ్రమైన బ్యాడ్ కర్మ అని గుర్తించాను. ముందు కన్నా ఇప్పుడు ఆయన కోపం కొంచెం తగ్గినా మాంసాహారం మాత్రం గ్యారంటీగా ఆయనకు తీవ్ర క్రోధాకారణం. నిషిద్ధాక్షరి, వెల్లుల్లి వాసన కూడా ఆయనకు పడదు. చాకివాడు కోక చికాకు పడజేసి మాయల బుచ్చి మంచి మడుపు చేయు బుద్ధి చెప్పువాడు గుద్దినా నేమయ్య విశ్వదాభిరామ వినరవేమ. చాకలివాడు మాసిన బట్టలు రేవుకు తీసుకెళ్లి చాకి బండకేసి బాది వాటి మురికిని పోగొట్టి శుభ్రంగా మడతలు పెట్టి తెస్తాడు. అదే విధంగా బుద్ధి చెప్పేవాడు కొట్టినా తప్పులేదు, తిట్టినా తప్పులేదు. దీనికండి పత్రిసర్ని అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా దూరమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మెడిటేటర్స్, భార్యాభర్తలు. భర్త పత్రిసర్ చెప్పులేసుకుంటున్నప్పుడు అక్కడ ఉంటే నీకెందుకయ్యా ధ్యానం అన్నారంట. ఆయన అప్పటి వరకు చాలా డెడికేటెడ్గా ఉండేవాడు, మానేశాడండి. ఆయన అనేటప్పటికీ ఆయన అన్న దాంట్లో ఆంతర్యం ఆయన గ్రహించలా. ఆయన ఎంత కోల్పోయాడో ఆయనకి ఇప్పటికి అర్థం కాదు. ఆయన అలా అన్నారని ఆయన భార్య కూడా పత్రిసర్ మీద కొంచెం ఒక రివర్షన్ అభిప్రాయాన్ని పెట్టుకుంది. ఎవరేం చేయగలరు? ఆయనేం లెక్క చేయరు. పత్రిసర్ ఇప్పుడు వేమన్న వారు చెప్పినట్టుగా ఇప్పుడు టీచర్స్ ఉన్నారండి, కొట్టకుండా చెప్తే తల్లిదండ్రులు బిడ్డల్ని కొట్టకుండా పెంచిన దాఖలు ఉన్నాయా? పెంచినప్పుడు ఎట్లా అద్దీర్చిపోయి ఉంటున్నారు? అందరు గురువులు ఒకేలా ఉంటే ఇంకెలాగా? సో పత్రిసర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండి. ఆయన ఏది చేసినా దానికి అర్థం ఉంటుంది. ఆయన కోపడ్డారు అన్నా అర్థం ఉంది, ఆయన కొట్టారు అన్నా అర్థం ఉంది. మన శరీరంలో ఉన్న శరీర భాగాల నుండి వస్తున్న కాంతి ఆరా రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడన్నా లో ఎనర్జీలో ఉన్న అనారోగ్యానికి గురి కాబోతున్న ఆయన కొడతారు. అక్కడ
అది అక్కడ సర్దుకుంటుంది. ఈ వాస్తవం తెలిసిన వాళ్ళు ఎంతమంది? సో అండి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అంతులేని ఆనందాన్ని పొందుతాం. అర్థం చేసుకోలేకపోతే అధోగతి పాలవుతాం. ఎవరిని రక్షించలేరండి. ఐఎమ్ ఏ రైట్ మాస్టర్? ఈసీకే అంటున్నారు. ఏంటో చూద్దామండి. మనిషి అంటే శక్తి, చైతన్యం, జ్ఞానం, ఎనర్జీ, కాన్షియస్నెస్, నాలెడ్జ్ల సమ్మిళిత భగవత్ స్వరూపం. పై 3 పరస్పరాధారితాలు. మనిషి నిరంతరం ఈశ క్షణాలను అభివృద్ధి చేసుకుంటూ సత్యార్థ ప్రకాశమే బాసిల్లాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల అర్థవంతమైన ఎంబ్లం కూడా అదే. అలాగే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగిత్యం, ఈ త్రిరత్నాలు కూడా మనిషి మహత్వపూర్ణ మూర్తిమత్వానికి మౌలిక ఆధార గుళికలు. ఆధ్యాత్మికత వ్యాపారం కాదు. ఆధ్యాత్మికత అన్నది డబ్బుతో కొంటే వచ్చేది కాదు. అదో ఆత్మకళ. ఆత్మ కళాభ్యాసానికి డబ్బు ఒక్కింత దోహదపడవచ్చునేమో కానీ డబ్బే పరమావధి కారాదు. అలా అని ప్రవచిస్తే మాత్రం అంతకన్నా అసంబద్ధం మరొకటి లేదు. దేశంలోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలన్నిట్లోనూ ధ్యానబోధ ఉచితం. దేనికి ఎలాంటి రుసుము లేదు. డబ్బు ఇచ్చి పుచ్చుకోవడాలు లేవు. ఏవైనా ప్రత్యేక కార్యాలకు, కార్యక్రమాలకు, నిర్మాణాలకు అవసరమైన సొమ్ము మాత్రం ఆయా వ్యక్తులు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా సమర్పించుకొని సమకూర్చుకోవలసిందే. నిర్బంధం ఏదీ లేదు. దరిమిల బీద సాదా మధ్యతరగతి ప్రజానికాన్ని ఈ పిరమిడ్ ధ్యానం బాగా ఆకర్షిస్తోంది. అసలు భారతదేశం లాంటి వేదభూమి రాజ్యాంగంలోనే ప్రజల ప్రాథమిక హక్కుల్లో ధ్యానం కూడా చేర్చాలి. సంఘంలో 90% సమస్యలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. అయితే ఈ సొసైటీలో ధన ప్రమేయం అసలు లేకపోవడంతో వ్యక్తుల మధ్య పొరపొచ్చలకు అవకాశం బాగా తగ్గింది. పత్రిసర్ భలే లౌకికులు. అందుకే ఆయన వద్ద ఉన్న జ్ఞానాన్ని ప్రతిఫలం ఆశించుకున్న అందరికీ దానం చేస్తూ ఉంటే విశ్వం భౌతికంగా ఆయనకు కావలసిన కనీస అవసరాలు తీరుస్తుంది. డబ్బు సంపాదన కోసం వ్యాపారం, ఉద్యోగం చేసుకోవాలి. ధ్యానం కోసం ఆధ్యాత్మికతలోనికి రావాలి. అదే ధర్మం, అదే పుణ్యం అని చెప్తూ ఆచరిస్తున్న వ్యక్తి మన కంప్లీట్ మ్యాన్. చెప్పాలంటే మాస్టర్స్, ఆశించటం అనేది కర్మ అండి. ఇప్పుడు కొంతమంది కొన్ని ఫుడ్లు అవి ఉంటుంటాయి, చెట్లకి ఏవో కాంచుతూ కూరగాయలు ఉంటుంటాయి, మనకి ఇవ్వట్లేదులే అని కొంతమంది ఆశగా చెట్లను చూసి అనుకుంటారు. అవి వాళ్ళు మనకి పంపించినప్పుడు, నిన్న ఇప్పుడు ఒక బుక్లో కూడా చదివాను, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ ఆలోచన విధానాలు కూడా వాటితో పాటు మన దగ్గరకు వస్తాయి. అందుకే ఆది శంకరాచార్యులు వారు కూడా ఏది ఆశించవద్దు అన్నారు. ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటేనండి, మనం మౌనంగా ఉంటే అది వాళ్ళకే వెళ్ళిపోతుందండి, కర్మగా అంటాం. అంటే మనం అక్కడ ఒకటి ఆశిస్తున్నాం కదా, అక్కడ ఒకటి శపిస్తున్నాం కదా మనకి తెలియకుండా. సో అండి, పత్రిజీ డబ్బు అనేది ఎందుకు పెట్టలేదంటే ఆశ కలుగుతుంది. అందుకనే ఆయన డబ్బు పెట్టలేదు. వస్త్రధారణ కూడా పెట్టలే. వస్త్రధారణ పెడితే ఒకదానికి స్టాంప్ అయిపోతాము. అలా కాకుండా అందరి దగ్గర నుండి అన్నీ తెలుసుకోమన్నారు, అన్ని చోట్లకి వెళ్ళమన్నారు, అందరితో ఉండమన్నారు ఆయన. నిజంగా ఈయన కంప్లీట్ మ్యాన్ అన్న పదం కూడా తక్కువేనేమో చెప్పాలంటే. సో పత్రిసర్ మాటల్నే ఆయన తీసుకోమన్నారు. మనకు అవసరమైన మాటలు మనం తీసుకుంటే మాత్రం మనం అందుకోవాల్సింది తప్పకుండా అందుకుంటామనేదే నా నమ్మకం మాస్టర్స్. రైట్ అండి. బహుముఖ ప్రజ్ఞ. ఒకరోజు తిరుపతి ఉదయ్ విజయ్ వాళ్ళ ఇంట్లో జరిగిన క్లాస్లో పత్రిసర్ ఒక ప్రశ్న సంధించారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి అని. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెప్పారు. ఏ జవాబు పూర్తి సంతృప్తినివ్వలేదు. చివరికి ఆయనే మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞావంతుడు కావటం, సమస్త కళలకు సంబంధించిన జ్ఞానాన్ని ఓపాసనం పెట్టడం, ముఖ్యంగా లలిత కళలను, సంగీతం, నృత్యం, శిల్ప, చిత్రలేఖనాల పట్ల అవగాహనతో పాటు మనిషి క్షణక్షణము అప్రమత్తతను అలవర్చుకోవటం అన్నారు.
బహుముఖ ప్రజ్ఞకు ప్రబలోదాహరణ శ్రీకృష్ణుడు. ఆధ్యాత్మిక చిత్రపటంపై అంతకన్నా సమ్మోహన రూపం మరొకటి లేదు. సకల కళలకు తల్లి ధ్యానం. ధ్యానం మాత్రమే ప్రజ్ఞానిస్తుంది. ధ్యానం అనే తల్లి వేరు మండలం నుంచి ఉద్భవించిన కాండం. కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఫలాలే కళలు. ధ్యాని గొప్ప కళా సమ్మేళనం. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ మల్టీ డైమెన్షనల్ వర్క్ చేస్తూ ఉండాలి అని తెలియపరుస్తూ అనుభవ జ్ఞానం సంపాదించడానికి కావలసిన మార్గదర్శకత్వంను అందిస్తారు బ్రహ్మర్షి. మళ్ళీ రేపటి రోజున ధ్యాన పత్రికలు అంటూ ఆనాపానసతి అంటూ తెలియచేస్తున్నారు. తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ.